మిషన్ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ టి. విల్సన్ గారి ఆధ్వర్యంలో 3వ జాతీయ కాన్ఫరెన్స్ కొనసాగుతున్నది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి న్యూ ఇండియా పార్టీ టీం పాల్గొనడం జరిగింది. అయితే భారతదేశంలో సామాజిక న్యాయం అనేది కనుచూపు మేరలో కనిపించని స్థితిలో ఈ రాజకీయ పార్టీల పాలనలో దుస్థితిలో ఉన్నది. సామాజిక న్యాయం జరగాలంటే భారతదేశంలో జనాభా గణనలో కుల గణన జరిపించాలని చెప్పి దేశ స్థాయిలో ఉన్నటువంటి ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు ముక్త కంఠంతో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. నేను ఓబీసీలకు వ్యతిరేకం కాదు, కులానికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం కాదు అంటూనే వాళ్ళ ప్రయోజనాలను చేకూర్చేటటువంటి కులగణనకు మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకు ఇలా తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలన్నీ కూడా జాతీయ స్థాయిలో కులగణనకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కులగణన జరిపితే ఏ కుల జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారము వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్ని రంగాలలో అంటే ఉద్యోగాలలో, పరిశ్రమలలో, కాంట్రాక్ట్ రంగంలో, పవర్ ప్లాంట్స్లలో అది ఏ రంగమైనా ఆ రంగంలో కుల జనాభా దామాషా పద్ధతి ప్రకారం వాటి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏ 15% ఉన్న అప్పర్ క్యాస్ట్లు అయితే భారతదేశాన్ని మొదటి నుంచి పాలిస్తున్నాయో, 80% పైగా దేశ సంపద సొంతం చేసుకున్నాయో వారి యొక్క విధానాలకు ఈ కులగణన అడ్డంకి కాబోతున్నది. జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఈ కులాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తే అధికారం మెజార్టీ ప్రజలైన ఓబీసీల చేతులకు వెళ్ళిపోబోతున్నది. ఓబీసీల చేతుల్లో ఈ దేశ పాలన ఉండడం ఇష్టం లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధానియాల కులగణన వ్యతిరేకిస్తున్న పేరు గణనీయమైనటువంటి విషయం. అదేవిధంగా భారతదేశంలో సగం జనాభా పైగా ఉన్నటువంటి మహిళలకు ఎటువంటి హక్కులు కల్పించడం కూడలేదు. పైగా ఈ మధ్యనే వారి యొక్క పార్టీ యొక్క అనుబంధ సంఘాలు ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఇంటిలో 3 పిల్లలను కనండి, 4 పిల్లలను కనండి అని. మరి కన్న పిల్లలకు విద్య ఏ విధంగా వస్తుంది, వైద్యం ఏ విధంగా వస్తుంది, పోషణ ఏ విధంగా, వారి యొక్క ఆదాయం ఏ విధంగా, ఉద్యోగ రంగంలో వాళ్ళ కల్పన ఏ విధంగా అనే విషయాన్ని గాలికి వదిలేసి పిల్లలు అనే విషయాలు మాత్రం చెప్తున్నారు. ఈ విధంగా ఉమెన్ని పిల్లలు అనేటటువంటి మహిళలు పిల్లలుగానే యంత్రాలుగానే ఈ అధికారంలో బీజేపీ గారి అనుబంధ సంఘాలు చూస్తున్నాయి. కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మహిళలకు అనేక హక్కులు కల్పించడం జరిగింది. విద్య మరి అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో సమానమైన హక్కులని తెలియజేయడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ 33% నారీ శక్తి ఉందని అధినియం బిల్లు కాదు, 50% దాన్ని పెంచి అందులో ఏ కులం జనాభా ఎంతుందో జనాభాలో మహిళా జనాభా ఎంతుందో జనాభా దామాషా పద్ధతి ప్రకారం వాళ్ళకు హక్కులు కల్పింపబడ్డప్పుడు మాత్రమే ఈ భారతదేశంలో మహిళ స్వతంత్ర శక్తిగా ఎదుగుతుందని తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ల విషయానికి వస్తే ఈ భారతదేశం బీసీల చేత నిర్మించబడ్డది. భారతదేశం సింధు లోయ నాగరికత నుంచి కొనసాగుతున్నాయి. ఆనాడు హరప్ప, మొహంజోదారో నగరాలను నిర్మించి ప్రపంచ అభివృద్ధిని తలకన్న రీతిలో మనం ముందుకెళ్ళడం జరిగింది. ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మరియు మేధావులు అనేవారు వాళ్ళ యొక్క పిల్లలను తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలను చదివించిన ఘనత ఈ భారతదేశానికి ఉన్నదనే విషయాన్ని సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇలాంటి దేశంలో ఈరోజు పిల్లలకు విద్యలో అవకాశాలు రిజర్వేషన్ లేని కారణంగా దక్కడం లేదు, ఉద్యోగ రంగంలో దక్కడం లేదు, మరి రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు లేని కారణంగా అధికారాన్ని దక్కించుకోలేకపోతున్నారు మెజార్టీ ప్రజలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. అందుకోసమే భారత రాజ్యాంగంలో 50% సీలింగ్ ఏదైతుందో రిజర్వేషన్లను దాన్ని తక్షణం ఎత్తివేయాలంటే కులగణన జరపాలి. నిర్దిష్టమైన కులాల లెక్కలు ఉన్నప్పుడు దానికి అనుగుణంగా రిజర్వేషన్ కల్పించుకోవచ్చని కూడా రాజ్యాంగం తెలియజేస్తున్నప్పుడు కులగణన జరపాలి. భారతదేశంలో ఏ కుల జనాభా ఉంటుందో జనాభా దామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్లను కల్పించవలసినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ తీర్మానం చేయడం జరిగింది. రిజర్వేషన్ల తమిళనాడులో 69% ఇంప్లిమెంట్
ఏర్పడుతున్నాయి. కారణం వాళ్ళు షెడ్యూల్లో 9 షెడ్యూల్లో రిజర్వేషన్లను చేర్చుకున్నారు. బీహార్లో మొన్నటికి మొన్న కులగణన జరిపినప్పుడు 65% రిజర్వేషన్లను ఇంప్లిమెంటేషన్ చేసే స్థితిలో వారి న్యాయపరమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొక పక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల ఒత్తిడితో ప్రభుత్వం కులగణన కొనసాగిస్తున్నది. కులగణన ద్వారానే భారతదేశంలో రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో కల్పించబడ్డాయి. 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే, కులగణన చేయాల్సిందే, 9 షెడ్యూల్లో చేర్చాల్సిందే. రిజర్వేషన్ల 50% సీట్లు ఎత్తివేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించవలసిందే. న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు ఉండాలి, పారిశ్రామిక రంగంలో రిజర్వేషన్లు ఉండాలి, ఉద్యోగ రంగమైన ఎగ్జిక్యూటివ్లో రిజర్వేషన్లు ఉండాలి. అదేవిధంగా శాసన నిర్వహణ రంగమైనటువంటి లెజిస్లేచర్లో కూడా రిజర్వేషన్లను జనాభా దామాష పద్ధతి ప్రకారం మనకు కల్పించబడ్డప్పుడు మాత్రమే సామాజిక న్యాయం అనేది కొనసాగుతుంది. సామాజిక న్యాయం అనేది సనాతన ధర్మం ద్వారా చంపుకోమవుతుంది. మిత్రులారా, పురాతన ధర్మమైన నాగరికత ధర్మాన్ని మనం ఎత్తుకున్నప్పుడు మాత్రమే ఒక బుద్ధుడు, ఒక పూలే, ఒక పెరియార్, ఒక అంబేద్కర్ యొక్క మార్గంలో, ఒక ద్రవిడ మూమెంట్ మార్గంలో, అంబేద్కర్ మార్గంలో మనం నడిచినప్పుడు మాత్రమే మన వాదం, ఐడియాలజీ బలపడి మనకు అధికారం వచ్చి మనకు సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. తప్పిస్తే సనాతన ధర్మం స్త్రీని బానిసగా చూసింది. ఈ భారతీయమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను బానిసగా చూసింది. అదే సనాతన ధర్మం కొనసాగింపుగానే ఇలా బీజేపీ పార్టీ పాలనలో కులగణన జరపటం లేదు. అందుకోసమే సనాతన మూలాలు కలిగినటువంటి కులగణనకు వ్యతిరేకమైనటువంటి ధర్మాన్ని మనం విడనాడాలి. పురాతన ధర్మాన్ని మనం భుజాలపైన మోసేటటువంటి డిఎంకే తదితర పార్టీలు మరి ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత అయిన ఫరూక్ అబ్దుల్లా గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ గారు, అదేవిధంగా బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన తేజస్వి యాదవ్ గారు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, సోషల్ జస్టిస్ కోసం పోరాటం చేసేటటువంటి అనేక రాజకీయ పార్టీలు కాన్ఫరెన్స్లో పాల్గొన్నాయి. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్ఫరెన్స్కు బ్లూ ఇండియా పార్టీకి ఆహ్వానాన్ని పంపినటువంటి ఈ సోషల్ జస్టిస్ ఫర్ నేషనల్ కమిటీ కన్వీనర్ విల్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో సామాజిక న్యాయం జరిగే వరకు, కులగణన జరిగే వరకు, రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసే వరకు, మహిళలకు హక్కులను పూర్తి స్థాయిలో కల్పించే అంతవరకు బ్లూ ఇండియా పార్టీ సామాజిక న్యాయపాలనలో నడిచే అన్ని శక్తులతో కలిసి ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాము. జై సోషల్ జస్టిస్, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జై బ్లూ ఇండియా పార్టీ.